నమస్తే అండి. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మా క్వార్టర్స్‌లోని ఈ వసంత పంచమి రోజున సరస్వతి పూజ అనేది చాలా అద్భుతంగా చేస్తారండి. హోమాలు జరుగుతాయి, పూజలు జరుగుతాయి, భోజనాలు అన్నీ ఇక్కడే. ఇక్కడ పంతులు గారి డ్రెస్సింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ప్రతి పూజలో ఈ విధంగా మట్టి కుండ, కొబ్బరికాయ ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారండి. మనము రాగి చెంబులు అలాంటివి పెడతాం కదా, ఇక్కడ అంతా మట్టితోనే ఎక్కువగా చేస్తారు. మాకు కమ్యూనిటీ హాల్లో ఈ విధంగా డెకరేట్ చేశారండి. మాకు ఏది పూజ అయినా ఫంక్షన్ అయినా అన్నీ కూడా కమ్యూనిటీ హాల్లోనే చేస్తారు. అందరు కలిపి ఒకే దగ్గర పూజలు అవి చేసుకుంటారు అన్నట్టు. చాలా సింపుల్గా చేశారు ఈసారి డెకరేషన్. రిమైనింగ్ అంతా ఈ వెదర్కి మాకు ఈ ఫ్లవర్స్ చాలా వస్తాయి కదండి, ఆ లైవ్ ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టారు అన్నట్టు డెకరేషన్ కోసం. తర్వాత భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయి. దానికోసం ఇంకొక పక్కన అంటే మాకు క్యాంటీన్ కూడా ఉంటుంది లోపల, అక్కడే ప్రిపరేషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. ముఖ్యంగా అమ్మవారికి కిచిడి ప్రసాదం పెడతారు, కీర్ ఒకటి పెడతారండి. అది ఇంకా అప్పటికి అవ్వలేదు, మేము పూజ దగ్గరికి వచ్చేసాము. ఇంకా బజ్జీ, తర్వాత కట్టా మీఠా చట్నీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి. అవన్నీ తీయలేదు. ఈ పూజ దగ్గరికి అయితే వచ్చేసామండి మేము. ఇక్కడ పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు. వాళ్ళంతా ఇప్పుడు 10:30కే వచ్చేసినట్టున్నారు. అప్పటి నుంచి ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ పూజతో పాటుగా హోమం కంపల్సరీగా చేస్తారండి. హోమం చేసిన తర్వాత కొంచెం పూజా విధానం అనేది కొంచెం తేడా ఉంటుంది. తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ నోము దారాలు లాంటివి కట్టుకుంటాం కదా, అవైతే కడతారు. ప్రసాదం కింద ఈ విధంగా పళ్ళుతో పాటుగా శనగపిండితో చేస్తాం కదండి, చిన్న కార అంటాము, అవి బూందీ ఈ రెండు ఇస్తారు. నెక్స్ట్ నా లంచ్లోకి అయితే ఈ విధంగా కిచిడి ఇందాక చూపించాను కదండి, కిచిడి, కట్టా మీఠా చట్నీ, ఒక వంకాయ బజ్జీ, పాపడ్, వీటితో పాటుగా 2 స్వీట్లు అయితే ఉన్నాయండి. ఇదేనండి మా క్వార్టర్స్లో జరిగిన వసంత పంచమి. థ్యాంక్ యూ.